తైవాన్పై చైనా యుద్ధానికి దిగితే జపాన్ అడ్డుకుంటుందని గత నెలలో ఆ దేశ ప్రధాని టకాయిచి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జపాన్పై చైనా నిప్పులు చెరిగింది. జపాన్ ప్రధాని తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డ్రాగన్ డిమాండ్ చేసింది. టకాయిచి మాత్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దౌత్య చర్యలకే పరిమితమైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు తూర్పు చైనా సముద్రంలోకి వ్యాపించాయి. రెండు దేశాల కోస్ట్ గార్డులు నేరుగా దాడికి దిగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు చూస్తుంటే యుద్ధానికి దారి తీస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శాంతి కామ్ దేశం జపాన్ యుద్ధం చేయగలదా? జపాన్పై చైనా దాడికి దిగుతుందా? తూర్పు చైనా సముద్రంలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్. జపాన్ డ్రాగన్ దేశాల మధ్య యుద్ధం తప్పదా? సముద్రంలో రెండు దేశాల యాక్షన్ సీక్రెట్ ఏంటి? శాంతి కాముక దేశం కయ్యానికి దిగుతుందా? డ్రాగన్ సన్ రైజింగ్ కంట్రీలు నేరుగా ఘర్షణలకు దిగుతున్నాయి. నెల రోజులకు పైగా చైనా జపాన్ దేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పుడు వివాదం తీవ్రమవుతోంది. ఈ ఉద్రిక్తతలు దౌత్యం నుంచి సముద్రాల మీదకు వ్యాపించాయి. తాజాగా ఈ ఘర్షణలు తూర్పు చైనా సముద్రంలో నెలకొన్నాయి. ఇరు దేశాలు వివాదాస్పద ద్వీపాల సమీపంలో సాయ్ అంటే సై అంటున్నాయి. ఈ వివాదాస్పద దీవులను జపాన్ సెంకాకు ఐలాండ్స్ అని పిలుస్తోంది. ఈ దీవులనే చైనా డియావ్యూ పేరుతో పిలుస్తోంది. ఈ దీవుల సముదాయం తమదంటే తమదని రెండు దేశాలు వాదిస్తున్నాయి. సెంకాకు దీవులకు సమీపంలో జపాన్ ఫిషింగ్ నౌక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వెంటనే రెండు చైనీస్ కోస్ట్ గార్డ్ షిప్పులు యాక్షన్లోకి దిగాయి. జపనీస్ ప్రాదేశిక జలాల్లోకి చొరబడ్డారంటూ టోక్యో హెచ్చరించింది. అయినా సరే జపనీస్ ఫిషింగ్ బోట్ను చైనా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. జపాన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. చైనా కోస్ట్ గార్డ్ నౌకల్ని వెంబడించింది. ఆ ప్రాంతం నుంచి చైనా కోస్ట్ గార్డ్ నౌకను జపాన్ కోస్ట్ గార్డ్ తరిమేసింది. అయితే ఈ సంఘటన చైనా సముద్రంలో ఎక్కడ జరిగిందో చూడండి. సెంకాకు దీవులు తైవాన్కు సమీపంలో తూర్పు వైపున ఉంటాయి. నిజానికి ఈ దీవుల్లో జపాన్ ప్రజలెవరూ నివసించడం లేదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ దీవులు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దీవులను తమవని చైనా కూడా వాదిస్తోంది. అయితే సెంకాకు దీవులను చైనా ఎందుకు కావాలని కోరుకుంటోంది? అసలు ఎందుకు వీటి నుంచి రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి? సెంకాకు ఐలాండ్స్ ఉన్న ప్రాంతం అత్యంత కీలకమైనది. ప్రధాన షిప్పింగ్ లైన్కు సమీపంలోనే ఈ దీవులుంటాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మత్స్య సంపద పుష్కలంగా ఉంది. సెంకాకు ఐలాండ్ చుట్టూ ఉన్న జలాలను విలువైనవిగా రెండు దేశాలు భావిస్తున్నాయి. ఈ దీవుల ప్రాంతంలో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే చైనా ఆ ప్రాంతంలోకి తీర ప్రాంత గస్తీ దళాన్ని తరచూ పంపి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యత్నిస్తోంది. అయితే బీజింగ్ వాదిస్తున్నట్టుగా దీవులను చైనాకు వదిలేసేందుకు జపాన్ సిద్ధంగా లేదు. తాజా పరిణామాలపై చైనా ఎలా స్పందించింది? ఎప్పటిలాగే చైనా జపాన్ పైనే విమర్శలు గుప్పించింది. చైనీస్ కోస్ట్ గార్డును జపానే రెచ్చగొట్టిందంటూ బీజింగ్ ఆరోపించింది. తైవాన్ గురించి జపాన్ ప్రధాని చేసిన విడ్డూరమైన వ్యాఖ్యలతోనే బీజింగ్ టోక్యో మధ్య పూర్తి సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్నట్టు చైనా విమర్శిస్తోంది. జపాన్ తప్పుడు వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ డిమాండ్ చేశాడు. తైవాన్పై ఎవరు జోక్యం చేసుకున్న తీవ్రమైన ప్రతిఘటన తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. విదేశీ శక్తులపై ఆధారపడి స్వాతంత్ర్యం పొందాలన్న తైవాన్ ప్రయత్నాలు విఫలమవుతాయని లిన్ జియాన్ తెలిపాడు. ఈ పరిణామాలు క్లియర్గా మిలిటరీ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో జపాన్ చైనా మధ్య సంబంధాలు తెగిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. గత నెలలో జపాన్ ప్రధాని సానే టకాయిచి పార్లమెంటులో కీలకమైన ప్రకటన చేశారు. తైవాన్పై చైనా దాడి చేస్తే జపాన్ మిలిటరీ యాక్షన్కు దిగుతుందని ఆమె క్లియర్ కట్ గా చెప్పారు. ఈ ప్రకటనతో చైనా అగ్గి మీద గుగ్గిలమైంది. ప్రధాని టకాయిచి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డ్రాగన్ డిమాండ్ చేసింది. కానీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు జపాన్ ప్రధాని నిరాకరించారు. ఆగ్రహానికి గురైన చైనా దౌత్యపరమైన యాక్షన్లకు దిగింది. జపాన్కు వెళ్లొద్దంటూ చైనీయులను బీజింగ్ హెచ్చరించింది. జపాన్ మీదుగా వెళ్లొద్దనే విమానయాన సంస్థలకు కూడా చైనా వార్నింగ్ ఇచ్చింది. వేల మంది జపాన్కు వెళ్లే పర్యాటకులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో జపాన్ టూరిజం సెక్టార్కు భారీ దెబ్బే పడుతోంది. జపాన్కు వెళ్లే 900కు పైగా విమానాలను చైనా ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. వచ్చే ఏడాది మార్చి వరకు జపాన్కు విమానాలు నడపొద్దని బీజింగ్ ఆదేశించింది. ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి వరకు చైనా లాగింది. జపాన్కు వ్యతిరేకంగా
యుఎన్లో నిరసన తెలిపింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ దృష్టికి కూడా జిన్పింగ్ తీసుకెళ్లాడు. గత నెలలో జిన్పింగ్, ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. జపాన్తో జరుగుతున్న ఘర్షణను ట్రంప్తో జిన్పింగ్ ప్రస్తావించాడు. అయితే ట్రంప్కు డ్రాగన్ బాస్ ఏం చెప్పాడో స్పష్టత లేదు. కానీ జిన్పింగ్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ జపాన్ ప్రధాని టకాయిచికి కూడా కాల్ చేశాడు. చైనాతో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది. కానీ జపాన్ ప్రధాని మాత్రం వెనక్కి తగ్గలేదు. చైనా ఒత్తిడికి తలొగ్గే సమస్య లేదని ఆమె క్లియర్గా సంకేతాలు ఇస్తున్నారు. దీంతో జపాన్లో ఆమెకు జనాల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. తైవాన్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఆమెకు దేశంలో భారీగా మద్దతు దొరుకుతోంది. ఆమెకు మద్దతుగా లభించే రేటింగ్స్ ఏకంగా 75% దాటేశాయి. ఓ రకంగా చెప్పాలంటే డ్రాగన్ దౌత్యపరమైన ఒత్తిడి ఎదురుదెబ్బ కొట్టింది. తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకోకుండా చేయాలన్నదే బీజింగ్ లక్ష్యం. కానీ అందుకు వ్యతిరేక ఫలితం వచ్చింది. అందుకే ఇప్పుడు చైనా ఒత్తిడిని పెంచే వ్యూహాలు అమలు చేస్తోంది. సన్ రైజింగ్ దేశం జపాన్పై యాక్షన్లోకి కమ్యూనిస్టు కంట్రీ నేవీని దించుతోంది. గత వారం టోక్యోకు చైనా ఓ వార్నింగ్ సైతం ఇచ్చింది. శత్రువుల్ని ఓడించేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి భారీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ జపాన్ శాంతి కాముక దేశం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశం ఆయుధాలను పక్కన పెట్టింది. సైన్యాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఆ దేశంలో కేవలం శాంతి దళాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధానికి దిగితే మాత్రం జపాన్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దౌత్యపరమైన వివాదాల నుంచి సైనిక ఘర్షణకు దారితీస్తున్నాయి. జపాన్ వద్ద సైన్యం లేదని చైనా రెచ్చిపోతోంది. ఈ విషయం జపాన్కు కూడా చాలా స్పష్టంగా తెలుసు. నిజానికి జపాన్ గత 2-3 ఏళ్లుగా సైన్యాన్ని భారీగా పెంచుకునేందుకు యత్నిస్తోంది. రక్షణ బడ్జెట్ను కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెంచుతోంది. చైనా బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. ఇప్పుడు సైనికంగా చైనా దాడికి సిద్ధమవుతుండటంతో జపాన్ ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే.